హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఆస్కార్ 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించారు. మరి ప్రతి సంవత్సరం ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఇక ఆస్కార్ అవార్డ్స్ మీద అయితే మాత్రం బిట్లు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, ఇంకో రకం కావచ్చు, ఇంకొక ఎగ్జామ్ కావచ్చు. సో ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో ప్రపంచంలోనే సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్సే ఆస్కార్ అవార్డ్స్ అన్నమాట. అందుకనే ఇక ఆస్కార్ అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డు వచ్చిందంటే చాలు ఆ యొక్క సినిమాగా మారిమోగిపోతూ ఉంటుంది. భారతదేశంలో కూడా మొట్టమొదట ఆస్కార్ అవార్డు పొందింది ఎవరంటే భాను అతేయ. మరి 2023లో కూడా చూసాం. RRR సినిమా సాంగ్కు గాను మనకు ఎంత పేరు మారిమోగిపోయిందో. దానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇప్పటికీ కూడా 2023లో మనకు ఆ అవార్డు వచ్చినా కూడా, అంటే 95th ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా ఇప్పటికి కూడా మనకు, అంటే రీసెంట్గా మనకు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీలో కూడా ఈ యొక్క ఎగ్జామ్లో బిట్ అడగడం జరిగింది. ఏది RRR మీద. అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్కార్ అవార్డ్స్ 97th కూడా మనం నేర్చుకోవాలా. మరి వీటిని చాలా సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలి? ఎందుకంటే ఆస్కార్ అవార్డులో దాదాపు మనకి 23 కేటగిరీలను మనకి ఇస్తారు అవార్డ్స్. ఇక 23 కేటగిరీల పేర్లు నేర్చుకోవాలంటే చాలా కష్టం. సో వాటిని చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మన లాంగ్వేజ్లో, మనకు కోడి లాంగ్వేజ్లో చెప్పడానికి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. సో తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇదే కావాల్సిన వాళ్ళు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా మన యొక్క ఈ పీడిఎఫ్ని మీరు పొందొచ్చు అనమాట. మరి చూస్తే ఇక్కడ అన్నీ కూడా ఇంగ్లీష్లో, తెలుగులోని తర్వాత ఇంగ్లీష్లో ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, మీరు ఎస్ఎస్సి జీడీ 2025లో మనకి అడిగిన పెట్టామంటే RRR మూవీ ఉంది కదా. RRR మూవీలో, ఈ యొక్క మూవీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అంటే ఆస్కార్ అవార్డు గెలుచుకుంది, అదే మాదిరిగా గోల్డెన్ గ్లోబ్ కూడా అదే సంవత్సరం గెలుచుకోవడం జరిగింది. దీంట్లో మనకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చింది. అంటే బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు RRR మూవీకి రావడం జరిగింది. అయితే దీంట్లో సింగర్స్ ఎవరు అడగడం జరిగింది. దీంట్లో సింగర్స్ ఎవరని అడిగారనమాట. దీంట్లో ఆన్సర్ ఏమంటే మనకు రాహుల్ సింప్లిగంజ్ మరియు కాలభైరవ. అంటే నాట్ ఓన్లీ సింగర్స్, దాంట్లో మ్యూజిక్ ఎవరు వేశారు, డైరెక్టర్ ఎవరు, సో కాస్ట్యూమ్స్, లిరిక్స్ ఎవరు, సో రకరకాలుగా ప్రొడ్యూసర్ అయితే రకరకాల ఎగ్జామినేషన్స్లో మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ భాషలో అయినా సరే ప్రతి చోట కూడా అడిగారు. సో రీసెంట్గా అడిగిన బిట్ అనమాట ఇది. సో ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డు బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో వచ్చింది. మరి దీంట్లో సింగర్స్ ఎవరంటే రాహుల్ సింప్లిగంజ్ అండ్ కాలభైరవ వీళ్ళిద్దరూ యొక్క సాంగ్ను పాడడం జరిగిందనమాట. అదే మాదిరిగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చింది మనకు అదే సంవత్సరం 2023లోనే. సో RRRతో పాటుగా మనకు 2023లోనే మనకు ఇంకోటి రావడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఏదంటే ఎలిఫెంట్ విస్పరర్స్ అనమాట. ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా డాక్యుమెంటరీ గాను. దీన్ని ఎవరు డైరెక్ట్ చేశారంటే కార్తీక్ గోన్స్లావ్ అండ్ గున్నీత్ మోంగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. మరి చూస్తే ఇక్కడ మనకు 95th ఆస్కార్ అవార్డులో నాటు సాంగ్, సో నాటు సాంగ్ గాను RRR సినిమా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్, సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 95th ఆస్కార్ అవార్డులో గెలుచుకోవడం జరిగిందనమాట. మరి దీని యొక్క సాంగ్ కొరియోగ్రఫీ ఎవరు చేశారంటే ప్రేమ్ రక్షిత్ అనమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకు. మరి సాంగ్ పెర్ఫార్మర్ ఎవరంటే, అంటే ఈ సాంగ్కి ఎవరు డ్యాన్స్ చేశారంటే రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేశారనమాట. మరి దీనికి మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో. మరి ఇప్పుడు చూసాం. మరి చూస్తే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎంఎం కీరవాణి. మరి లిరిసిస్ట్ ఎవరంటే చంద్రబోస్. సో డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళి. ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఆ కేటగిరీలో 2025లో సంబంధించి మనకు వచ్చింది అవార్డులో 95th ఆస్కార్ అవార్డ్స్ అడగచ్చు అనమాట. మరి RRR సాంగ్కి అయితేనేమి, అదే మాదిరిగా ఎలిఫెంట్ విస్పరర్స్కి అయితేనేమి, మరి ఏ సంవత్సరంలో ఆస్కార్ అంటే ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ అంటే మరి 95th ఆస్కార్ అవార్డ్స్ మనకు రావడం జరిగింది. ఇప్పుడు జరిగింది 2025లో జరిగింది 97th ఆస్కార్ అవార్డ్స్ అనమాట. 2 టైమ్ ఆస్కార్ విన్నర్. దెన్ అడ్రిన్ బ్రాడీ బాడీ బాగుంది మనకి. బ్రాడీ వన్ ఈజ్ సెకండ్ ఆస్కార్ ఫర్ బ్రాడీ కార్బెట్స్. అంటే దానికి ఇక బ్రాడీకి రావడం 2వ ఆస్కార్ అవార్డు అనమాట. ద బ్రూటలిస్ట్ ఫర్ ప్లేయింగ్ ద హంగేరియన్ ఎమిగ్రే
లాస్ట్ ద టూత్ he held the record for youngest actor to win the Oscar in category for the పెయింటిస్ట్ అని దాంట్లో యంగెస్ట్ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది అనమాట తనకి. మరి దీని మనం చూస్తే మరి ఇక అవార్డు లిస్ట్ ఒకసారి ఇక్కడ ఉందన్నమాట. మీకు ఇక అవార్డు లిస్టు చూసి చదివిన తర్వాత మీకు షార్ట్ కట్ మెథడ్ చెప్తాను, అంటే కోడింగ్లు చెప్తాను, మీరు మర్చిపోకోకుండా. అయితే కోడింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒకసారి చదువుదాం మనం. సో బెస్ట్ పిక్చర్ ఎవరికి వచ్చిందంటే ఏ సినిమా కంటే అనోరాకు వచ్చింది. బెస్ట్ యాక్టర్ ఎవరంటే చూడు బాగా గమనించండి, అడ్రీన్ బ్రాడీ ఏ సినిమాకు గాను ద బ్రూటలిస్ట్ అనే సినిమాలో నటించినటువంటి అడ్రీన్ బ్రాడీకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది, అంటే ఉత్తమ నటుడు. మరి ఉత్తమ నటి ఎవరంటే బెస్ట్ యాక్ట్రెస్ ఎవరంటే మైకీ మ్యాడిసన్ ఏ సినిమా అనోరా సినిమా. మరి బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే సీన్ బేకర్ ఏ సినిమాకు గాను అనోరా సినిమాకు గాను. మరి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరంటే కీరన్ కుల్కిన్ ఏ రియల్ పెయిన్ సినిమాలో గాను. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇక్కడ బెస్ట్ యాక్ట్రెస్ ఇక్కడ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎవరంటే జో సల్దానా ఏ సినిమా అంటే ఎమిలియా పెరేస్. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఎవరికి వచ్చిందంటే అనోరా. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చేసి అనోరా. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అడాప్టెడ్ అడ్జస్ట్ కావడం స్వీకరించాం ఎవరంటే కాన్క్లేవ్ అనమాట. కాన్క్లేవ్ అంటే సమావేశం కదా. మరి చూస్తే బెస్ట్ అనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఎవరికంటే ఫ్లో. బెస్ట్ అనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఎవరికి వచ్చిందంటే ఫ్లో దాకా వచ్చింది. బెస్ట్ అనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఎవరికంటే ఇన్ ద షాడ్ ఆఫ్ ద సైప్రస్. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఐ యామ్ స్టిల్ హియర్ అనే దానికి కానీ వచ్చింది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఎవరికి వచ్చిందంటే నో అదర్ ల్యాండ్ సినిమాకు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా. ద బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వచ్చేసి ద బ్రూటలిస్ట్. అదే మాదిరిగా ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చేసి ఎల్ మాల్ ఫ్రమ్ ఎమిలియా పెరేస్. ద బెస్ట్ సౌండ్ దాంట్లో డ్యూన్ పార్ట్ 2 ధన్ పార్ట్ 2. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి విక్డ్. బెస్ట్ లవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐ యామ్ నాట్ ఏ రోబోట్. బెస్ట్ సినిమాటోగ్రఫీ ద బ్రూటలిస్ట్. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ద సబ్స్టాన్స్కి వచ్చింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చేసి విక్డ్కి రావడం జరిగింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి డన్ పార్ట్ 2 రావడం జరిగింది. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చేసి అనోరా. మరి ఇన్ని అడుగుతారా లేదా అనేది పక్కన పెడితే మరి కొన్ని అయితే ఖచ్చితంగా అడుగుతారు. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏ ఫీచర్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఏది, యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు, సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఇవైతే మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. ఏ సినిమాకి ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ వచ్చినా అడుగుతారనమాట. సో దాంతోపాటుగా మనకు 666 ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా మనకు గుర్తుపెట్టగలరు కంపల్సరీగా. మరి చూద్దాం ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ వస్తుంది మిత్రం. ఇప్పుడు నౌ కమ్ టు షార్ట్ కట్ మెథడ్ అంటే మనకు కోడింగ్ ఒకసారి వద్దాం. కోడింగ్ ఒకసారి వచ్చినట్టయితే మనం చూడండి ఇప్పుడు బెస్ట్ పిక్చర్ ఎవరికి వచ్చింది అంటే ఉత్తమ చిత్రం అంటాం. సో ఉత్తమ చిత్రం ఎవరికి వచ్చిందంటే మన చిరంజీవి అన్నయ్యకు వచ్చింది. అన్నయ్య సినిమా ఉంది కదండి. సో కాబట్టి ఎందుకంటే చిరంజీవి సినిమాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అనేక సినిమాలు తీశాడు. అది బ్రేక్ డాన్స్ అదిరిపోద్ది. చాలామందికి మన యొక్క రాష్ట్రంలో అది హీరోగా అతనికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారనమాట. అందువల్ల బెస్ట్ పిక్చర్ ఎవరికి ఇచ్చిందంటే చిరంజీవి సినిమా అంటే అన్నయ్య గుర్తుపెట్టుకోండి. అన్నారా అందరూ అన్నయ్య రా అంటారన్నమాట. ఇక్కడ అనోరా ఏమండి అనోరా అన్నయ్య రా అంటే అనోరా అనే సినిమాకు ద బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకోవడం జరిగింది. మరి బెస్ట్ యాక్టర్ ఎవరు? బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు. సో ఉత్తమ నటుడు సినిమాలో నటించాను. ఉత్తమ నటుడు అంటే వానికి బాగా కండలు ఎట్టు వాని బాడీ బిల్డింగ్ సూపర్గా ఉండాలా. బాగా కండలు చూపించాను అనుకోండి, హీరో అంటే వాడరా బాబా అనుకుంటూ ఉంటాడు. అంటే వాడు బాడీ బిల్డింగ్ చూపించాలన్నమాట. బాడీ బిల్డింగ్ బాగా చూపిస్తుంటే వాడికి మంచిగా ఉన్నట్టు బాగా యాక్టింగ్ చేస్తాను అనమాట. హుషారుగా నటించారు. కాబట్టి బెస్ట్ యాక్టర్ చూపిస్తుంటే బ్రాడీకి వచ్చింది. బాడీ బాగా పెంచినాడు. సో
అడ్రీన్ బ్రాడీ ఎవరికి వచ్చింది? బాడీ పెంచినాడుకి వచ్చింది. బాడీ పెంచినాడు ఒక బెస్ట్ యాక్టర్ అంటే బ్రాడీ. ఓకే, ఏ సినిమాలో కానీ బ్రూటలిస్టు బాడీ బాగుందనుకో వాడు క్రూరంగా కొడతాడనమాట. బాడీ బాగుందంటే వాడు క్రూరంగా కొడతాడనమాట. క్రూరిని కొడతాడు సినిమాలో, క్రూరిని కొడతాడు. కాదు సినిమా పేరు ద బ్రూటలిస్ట్. సో బ్రూటలిస్ట్ హీరో కండలు బాగుంటే బాడీ బాగుందంటే క్రూరులను శిక్షిస్తాడు. కాబట్టి ద బెస్ట్ యాక్టర్ ఎవరంటే బ్రాడీ. ఏ సినిమా? బ్రూటలిస్ట్. బెస్ట్ యాక్ట్రెస్ అందమైన హీరోయిన్ నటి, ఉత్తమ నటిగా ఉండాలంటే హీరోయిన్ యొక్క బుగ్గలు మిల్కీ బుగ్గలై ఉండాలా. హీరోయిన్ బుగ్గలు మిల్కీగా ఉండాలా, బాగా శుతిమెత్తగా ఉండాలి బుగ్గలు, హీరోయిన్ బుగ్గలు. కాబట్టి మికీ ఆ బుగ్గలు చూసి అందరికి పిచ్చెక్కిపోతుంది కొడుకులకి అందరికీ. ఓకే, హీరోయిన్ మిల్కీ బుగ్గలు చూస్తేనే ఈ కొడుకులకి అందరికీ కూడా పిచ్చెక్కిపోతుంది. బుగ్గలు అబ్బాబు ఏం బుగ్గలరా, ఏముందరా హీరోయిన్ అని పిచ్చెక్కిపోతుంది అనమాట. ఏ సినిమాలో? అన్నయ్య సినిమాలో అన్నవర సినిమాలో. ఒకటి బెస్ట్ యాక్ట్రెస్ ఎవరండి? మిల్కీ. ఆ మిల్కీ బుగ్గలు చూస్తేనే అందరికీ కొడుకులకి అందరికీ పిచ్చెక్కిపోతుంది. మ్యాడిసన్ అనమాట. బెస్ట్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే, సో డైరెక్టర్ అనేవాడు బాగా కూర్చొని ప్రశాంతంగా కుర్చీలో కాలు వేసుకొని బాగా తింటా ఆలోచిస్తూ బిస్కెట్ తింటా బ్రెడ్ తింటా బేకరీలో కూర్చొని అంతా తింటా అంటాడు. ఎవరు? డైరెక్టర్ అనేవాడు. సో డైరెక్షన్ చేసేవాడు ఇట్లా చేయాలన్నప్పుడు వాడు ప్రశాంతంగా కూర్చోవాలి. డైరెక్షన్ చేసేవాడు అసలు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతం లేదనుకో వాడికి ఐడియాస్ రావు. కాబట్టి కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని బేకరీ ఐటమ్స్ అని తెచ్చుకొని బ్రెడ్ గిడ్డు తెచ్చుకొని వాడు డైరెక్షన్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నాడు? బేకరీలో కూర్చున్నాడు. బేకరీ ఫుడ్ తింటున్నాడు. సీ బేకరీ. సీలో పక్కన కూర్చొని సముద్ర పట్టిన కూర్చొని బేకరీని తింటున్నాడు. ఏ సినిమాలో? అన్నయ్య సినిమాలోనే. సో అన్నయ్య సినిమా కాబట్టి సీ బేకరీ. సముద్ర పట్టిన కుర్చీలో కూర్చొని బేకరీ ఫుడ్ తింటున్నాడు. అప్పుడే మంచి ఐడియాస్ మంచి థాట్స్ వస్తాయి. అప్పుడే అతను ద బెస్ట్గా డైరెక్ట్ చేయగలడు. ద బెస్ట్గా డైరెక్ట్ చేయాలంటే సముద్రం పక్కన కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని బేకరీ ఫుడ్ తింటా అంటే వానికి అది ఏ సినిమా? అన్నయ్య సినిమా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. ఇక్కడ యాక్టర్ ఎవరు? యాక్టర్ అనేవానికి ఏముండాలా? ఏముండాలంటే బాడీ బాగుండాలా. మరి వానికి సపోర్ట్ చేసేవానికి ఏముండాలా? వానికి కండలు బాగా ఉండాలంటే నాన్ వెజ్ బాగా తినాలి వాడు. సో నాన్ వెజ్ బాగా తినాలా. కండలు బాగా వద్దనుకుంటే వాడు కీరా బాగా తినాలి. కీరా అంటే ఏమంటే ఆకుకూరలు బాగా తినాలా. తమిళ్లో కీరా అంటే ఆకుకూర అనమాట. ఆకుకూర తినాలా. కాబట్టి కీరా అంటే యాక్టర్కి ఏమో బెస్ట్ యాక్టర్కి ఏమో కండలు ఉండాలి కాబట్టి బాడీ బాగా బిల్డ్ చేయాలి కాబట్టి నాన్ వెజ్ తినాలా. ఇది సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేసిన కండలు వానికి అవసరం లేదు. వానికి కండలు అవసరంలే. వాడు ఒక సాధువుగా ఉండాలంటే నువ్వు కీరా బాగా తిను నువ్వు కీరా బాగా తిను. కిరణ్ కుల్కిన్. ఏ సినిమా? ఏ రియల్. అప్పుడు చూసేవానికి నిజంగా వాడు చూడరా నా కొడుకు వాడే బాగా నాన్ వెజ్ తింటున్నాడు, నన్ను కీర తిన్నాడు. నిజంగా ఇది ఎంత పెయిన్ఫుల్ అండి. అంతే కదా. వాడేమో బాగా కండలు పెరుకొని తింటున్నాడు. నాకేమో కీర పెట్టినారండి. కీరకాయని గుర్తుపెట్టు. కీరన్నా లేదంటే కీరకాయని గుర్తుపెట్టు. నాకేమో కీరని పెట్టినారండి. నాకు ఎంత బాధేస్తుందండి కీరకాయ తినాలంటే. నాకు ఎంత బాధ ఉంటుందండి. అవునా కదండి. ఓకే, కాబట్టి ఏ రియల్ పెయిన్ అంటే రియల్గా నాకు ఎంతో పెయిన్ ఉంది అబ్బా. ఎందుకంటే వాడేమో నాన్ వెజ్ తింటా, నేను కీరకాయ తింటాడా. ఓకే, కాబట్టి బెస్ట్ సపోర్టింగ్ కదండి కిరణ్ కుల్కిన్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్. సో యాక్టర్ ఎవరు? యాక్టర్కు మిల్కీ బుగ్గలు ఉన్నాయి. ఆ మిల్కీ బుగ్గలు చూసుకొని నా కొడుకులకి అందరికీ పిచ్చెక్కిపోతూ ఉంది. మ్యాడీ అంటే మాడిసన్ అనమాట. మరి సపోర్టింగ్ చేసే ఆమెకి ఏముండాలంటే ఆమెమో మిల్క్ బుగ్గలు ఉండాలా. ఆమెకు సపోర్టింగ్ చేసే ఆమెకేమో ఆమె సలాడ్ తింటా ఉంది. ఏం తింటుంది? సలాడ్ తింటా ఉంది. సలాడ్ అంటే నాకు కూడా ఆమెలో బుగ్గలు రావాలనేసి ఈమె కూడా హోటల్ కూర్చొని సలాడ్ అని తింటుంది. అంటే సలాడ్ అంటే ఏమండి అన్ని రకాల ఫ్రూట్స్ తింటా ఉందన్నమాట. ఎందుకు? ఫ్రూట్స్ బాగా తింటే బుగ్గలు బాగా వస్తాయి కాబట్టి ఆమె కూడా హీరోయిన్ లాగా బెస్ట్ యాక్ట్రెస్ లాగా నాకు కూడా బుగ్గలు మిల్కీ బుగ్గలు రావాలా, సన్నులందరూ నా పిచ్చులు అయిపోవాలంటే నేను కూడా బాగా రావాలనేసి ఆమె రకరకాల ఫ్రూట్స్ తింటా ఉంది. సలాడ్ తింటా ఉంది. సలాడ్ జోరుగా సలాడ్ తింటుంది.
జో సాల్డానా ఓకే సలాడానా ఏ సినిమా? ఎమిల్లా పెరెజ్. మరి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే స్క్రీన్ బాగుండాలనుకోండి. స్క్రీన్ బాగుండాలంటే మన అన్నయ్య సినిమానే చూడాలి. మన అన్నయ్య సినిమా అంటే చిరంజీవి సినిమా చూడాలా? అనోరా. స్క్రీన్ ప్లే బాగుంటుంది, స్క్రీన్ ప్లే అనోరా. చిరంజీవి స్క్రీన్ ప్లే భలే ఉంటాడు అనమాట అనోరా. బెస్ట్ అడాప్టెడ్ అంటే అడ్జస్ట్ కావడం. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అంటే కాన్క్లేవ్ అంటే ఏమంటే సమావేశం అనమాట. అంటే నువ్వు సమావేశాన్ని బాగా స్వీకరించాలన్నమాట. తర్వాత బెస్ట్ అనిమేటెడ్ ఫిల్మ్ కావాలి. అనిమేటెడ్ ఇప్పుడంతా అనిమేటెడ్ సినిమానే కదా. సో ఈ యొక్క అనిమేటెడ్ ఫిల్మ్లు అన్నీ కూడా తేలిపోతూ ఉంటాయి. అంటే ఉన్నది దేంట్లో కల్పిస్తుంటే అనిమేటెడ్ ఫిల్మ్స్ అన్నీ కూడా అనిమేషన్ అంతా కూడా ఊహలే, అన్ని ఊహలే. ఎట్లా ఊహలు ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే, ద బెస్ట్ అనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో. ద బెస్ట్ అనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఈజ్ ఫ్లో అవుతూ ఉందన్నమాట. బెస్ట్ అనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ సో అది బెస్ట్ అనిమేటెడ్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో. మరి అనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి అది షార్ట్గా షాడో పడుతుంది. ఇన్ ద షాడో ఆఫ్ ద సైప్రెస్ ఆర్ సిప్రెస్. ఓకే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ అండి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్. సో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అంటే ఐ యామ్ స్టిల్ హియర్, నేను ఇక్కడ ఉంటే నా సినిమా మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ యొక్క కాన్ఫిడెంట్ కావాలి. ఐ యామ్ స్టిల్ హియర్, నేను ఇక్కడే ఉన్నా. ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వస్తుంది అనమాట. ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి ఐ యామ్ స్టిల్ హియర్ అనే బిజిలీ సినిమాకి రావడం జరిగింది అనమాట. మరి బెస్ట్ డాక్యుమెంటరీ ఎక్కడ డాక్యుమెంటరీ? మన ల్యాండ్ కొనుక్కున్నప్పుడు మనకి ఏమంటే డాక్యుమెంట్ తయారు చేసుకోవాలా. మన ల్యాండ్స్ కొనుక్కున్నప్పుడు మనం డాక్యుమెంట్ తయారు చేసుకోవాలా. మరి నా డాక్యుమెంట్లో నా భూమి ఉండాలి, కానీ వేరేవాడిది నాకెందుకండి అసలు? నా డాక్యుమెంట్లో నా భూమి అంటే చాలబ్బా, నాకు వేరే వాడి ల్యాండ్ నాకు అవసరంలే. నా ల్యాండ్ నాకు ఉంటే చాలు. డాక్యుమెంట్ అంటే ల్యాండ్కు. సో నో అదర్ ల్యాండ్, నాకు వేరే ల్యాండ్ ఏం వద్దు. నో అదర్ ల్యాండ్, నా ల్యాండ్ నాకుంటే చాలు. కాబట్టి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఏంటంటే నో అదర్ ల్యాండ్. సో డాక్యుమెంట్ తయారు చేసుకుంటాం, ల్యాండ్కు తయారు చేసుకుంటాం. సో ల్యాండ్ తయారు చేసుకుంటాం కాబట్టి నాకు నో అదర్ ల్యాండ్, వేదెవర్ ల్యాండ్ నాకు వద్దండి అసలు. ఓకే, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్. బెస్ట్ డాక్యుమెంటరీ ఏంటంటే డాక్యుమెంటరీ అంటే ల్యాండ్కు, నో అదర్ ల్యాండ్. మరి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ చిన్నది. గర్ల్ చిన్నది కదా. ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా. ఎందుకంటే ఇది షార్ట్ ఫిల్మ్ కాబట్టి షార్ట్ అమ్మాయి. ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రాకు రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వచ్చేసి ద బ్రూటలిస్ట్ రావడం జరిగింది. ద బ్రూటలిస్ట్ రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు సినిమాకి వచ్చింది కదా. సో నాటు కాదు. సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఏదంటే ఎల్మాల్ గోల్మాల్ గోవిందం లాగా. గోల్మాల్ గోవిందం ఏ సినిమా? ఎమిలియా పెరేజ్. బెస్ట్ సౌండ్ ఢమ్ అని కొడతాం కదా, టప్పెట సౌండ్ అంతే కదండి. ఢమ్ అని కొడతాను, డమ్కి వచ్చిందండి. సో బెస్ట్ సౌండ్ ఎవరికి వచ్చిందంటే డన్ అని 2 సార్లు వచ్చింది అనమాట. డన్ డూ అనే డన్ అనుకో. సో బెస్ట్ సౌండ్ ఏంటో వస్తుంది ధన్ రావాలి కదా. కాబట్టి ధన్ డూన్ అని వచ్చిందనమాట. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి విక్కుడు, అంత అవసరంలే. ద బెస్ట్ లైవ్ యాక్షన్ నటించరా లైవ్గా నటించంటే వాడు అంటున్నాడు నేను రోబోట్ నా ఏమన్నా అంటున్నాడు. బాగా జీవించరా సినిమాలో అంటే జీవించడం అంటే బాగా నటించాలా. బాగా అంటే వాడు ఏమంటాడు నేను రోబోట్ ఏమన్నా నటించడానికి, నేను మనిషినారా అంటున్నాడు. ఓకే, ద బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అనమాట. బెస్ట్ సినిమాటోగ్రఫీ వచ్చేసి ద బ్రూటలిస్ట్. ద బెస్ట్ మేకప్ ఎవరంటే సబ్స్టాన్స్. సుబ్బన్న గుర్తుపెట్టుకో, సుబ్బన్న బాగా మేకప్ వేసుకుంటున్నాడు. సబ్స్టాన్స్ సుబ్బన్న మంచిగా మేకప్ వేసుకుంటున్నాడు. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చేసి విక్కుడు. ఓకే, మరి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి డన్. ద బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చేసి అనోరా. ఓకే, ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చేసి అనోరా. సో ఇవి మనకనమాట. ఒకసారి చూద్దాం. ఓకే, మరి చూస్తే అనోరా మన అన్నయ్య మన చిరంజీవి సినిమాకు
మన చిరంజీవి సినిమాకు మంచి అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు అది? బెస్ట్ పిక్చర్, ఉత్తమ చిత్రం. ఎవరి సినిమాకు? చిరంజీవి సినిమా. చిరంజీవికి అన్నయ్య లాంటి వాడు, అన్నయ్య, అనోరా సినిమాకు వచ్చింది. దాంట్లో కాదు, మన చిరంజీవి మంచి బొగ్గులుండే అమ్మాయిని పెట్టుకున్నాడు. మన చిరంజీవి గారు మంచి బొగ్గులుండే హీరోయిన్ పెట్టుకున్నాడు కాబట్టి బెస్ట్ యాక్ట్రెస్ కూడా అదే సినిమాకు వచ్చింది. మరి స్క్రీన్ నిజంగా బాగుండాలండి, ఎందుకంటే బొగ్గులుండే అమ్మాయి హీరోయిన్గా ఉంది. మన చిరంజీవి ఉన్నాడు, ద బెస్ట్ పిక్చర్గా ఉండాలంటే ఒరిజినల్ స్క్రీన్ ప్లే కూడా అద్దరిపోవాలన్నమాట. అనోరా సినిమాలోనే బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసినాడు వాడు. స్వామి హీరోయిన్ ఉండరు అబ్బా, హీరోయిన్ అద్భుతంగా ఉందని ద బెస్ట్ ఎడిటింగ్ చేసిన అనమాట. కాబట్టి బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కూడా అనోరా సినిమాకి రావడం జరిగింది. ద బెస్ట్ డైరెక్టర్ కూడా ఆయన డైరెక్ట్ బాగా చేసినాడు అబ్బా, డైరెక్టర్ బాగా చేసినాడు డైరెక్షన్. ఓకే, సో డైరెక్షన్ చేసినాడు. సముద్రం దగ్గర కూర్చొని బేకరీ తిన్నాడు. ఓకే, కాబట్టి బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్. ఈ 5 అవార్డ్స్ కూడా అనోరా సినిమాకు అన్నయ్య సినిమాకి వచ్చింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ డైరెక్టర్. సో ఇవన్నీ కూడా మనకి కోడింగ్స్ అనమాట. మీరు జాగ్రత్తగా 1-2 సార్లు మళ్ళీ మీరు చేసుకోండి. మరి నేను చెప్పిన కోడింగ్గా కాకుండా మీరు కూడా మీకు నచ్చిన కోడింగ్ పెట్టేసుకోండి. మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏమంటే మన ఉత్తమ్ సార్ చెప్పినా, మీరు చెప్పుకున్నా, ఇంకోటి చెప్పుకున్నా మనకు ఆ పేర్లు గుర్తుండిపోవాలా. ఒకేసారి చూస్తే మర్చిపోతాం. దీన్ని ఈరోజు, రేపు ఒకసారి, ఇల్లుడు ఒకసారి, వీకెండ్లో ఒకసారి, ఒక నెలతో మరొకసారి చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ దగ్గర చూసుకుంటే జస్ట్ అట్లా చూసుకుంటే మీకు అంటే గుర్తుండిపోతుంది అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోద్దండి. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఆన్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే ఉత్తమ్ సెకండ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.